అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్ చావలి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి దిలీప్ చావ్లా గారు. థ్యాంక్ యూ. చాలా మంది అంటారు ఇప్పుడు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బహుశా ఈ మంత్రం చెప్పగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఎవరా కాదు, హనుమంతుల వారు. శివ అవతారమే హనుమ అని మన పురాణాల్లో రాసున్నాయి, మనం కూడా చదివాం. అసలు శివ అవతారం హనుమ ఎలా అయింది, ఎలా చూడొచ్చు, అసలు ఎందుకు వచ్చింది అవతారం అంటే ఏం చెప్తారు? మనకి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. శివుడే విష్ణువని విష్ణువే శివుడని, శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడని చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏ విధంగా ఉంటుందంటే, ఆ వాక్కుకి అర్థానికి వాగార్థం. కాళిదాసు చెప్తాడు శివపార్వతుల గురించి వర్ణిస్తూ, ఇది శివకేశవులకు కూడా వర్ణించవచ్చు అనమాట. మనము వాక్కుకి అర్థం ఏ విధంగా అయితే ఉంటుందో వాళ్ళిద్దరూ విడదీరాని బంధం. అదేవిధంగా అగ్ని దాని దాహక శక్తి, ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ పవర్, ఈ రెండిట్లకి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఆ సంబంధం ఉంటుంది. ఇకపోతే ఇద్దరు తత్వము ఒకటే, కానీ డ్యూటీస్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ వేరనమాట. అంటే విష్ణు అనగానే స్థితికారకుడు, సృష్టి బ్యాలెన్స్ని కాపాడుతూ తిండి పెడుతూ అందరినీ కూడా మనల్ని పెంచి పోషిస్తాడు. అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ అనేటటువంటిది విష్ణు సాధన వల్ల వస్తుంది. ఇకపోతే శివుడు లయకారకుడు, మనం చెప్పిన మాట వినకపోతే పనిష్మెంట్ ఇస్తాం. సో ఈ జీవులందరికీ కూడా టీచర్ అనమాట ఆయన, అందుకే ఆది గురువు అన్నారు ఆయన్ని. సో పనిష్మెంట్ ఇస్తాడు, పనిష్మెంట్ ఇచ్చి కరెక్ట్ చేస్తాడు. కాబట్టి ఈ రెండిట్లని యొక్క సమైక్యతమే సమష్టి స్వరూపమే ఆంజనేయ స్వామి. అంటే ఆయన ఆంజనేయ స్వామిని కేవలం చాలామంది శివ అంశగా చెప్తారు, శివ అవతారంగా చెప్తారు, కానీ వాస్తవానికి ఆయన శివుడు ప్లస్ విష్ణువు కలిపిస్తే ఒక ఆంజనేయ స్వామి. అందుకే అపారమైనటువంటి బల సంపన్నుడు. రామ 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 అంటూ ఆయన నిరంతరం రామనామ జపాన్ని చేస్తూ తానే రాముడైపోయాడు. అట్లాగే అంటే విడదీరాని అనుబంధం రాముడితో. అందువలన మనం ఏమిటంటే ఈ యొక్క చూడండి, వెంకటేశ్వర స్వామి వెంకటాచల మహత్యంలో కూడా కలియుగ భవిష్యత్తు పురాణంలో చెప్పబడి ఉంది. శ్రీనివాసుడు లక్ష్మీదేవేమో అలిగి భృగు మహర్షి వల్ల తన్నాడని, గుండెలపైన విష్ణువు గుండెలపైన తన్నాడని చెప్పి కొల్హాపురం వెళ్ళిపోతుంది. కొల్హాపూర్లో లక్ష్మీదేవి ఉంటే అప్పుడు పిచ్చోడైపోయి శ్రీ మహావిష్ణువు, నారాయణుడు లక్ష్మి లేకపోవడం వల్ల దరిద్ర నారాయణుడే ఆయన అలా తిరుగుతూ వెంకటాద్రి కొండలపైన, అంటే మన తిరుపతి కొండల మీద తపస్సు చేసుకుంటూ ఉంటే, మరి అక్కడ ఆవు దూడలుగా ఎవరొచ్చారు? బ్రహ్మ శివుళ్ళు ఇద్దరు వచ్చారు. అంటే ఈయన ఆకలితో ఉంటే శివుడు చూడలేడు, అందువలన వచ్చేసి పాలు ఇస్తారు, పాలు దానంతకది పోస్తూ. కాబట్టి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం ముగ్గురు ఒకటే. ఆ యొక్క ముగ్గురిది ఒకటే తత్వం, కాకపోతే విడదీరాని ఇదనమాట వర్క్ కోసం అని. బ్రహ్మ అంటే ఏంటి? సృష్టికర్త, క్రియేటివ్ నాలెడ్జ్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఆంజనేయ స్వామి అందువలన అంటే విష్ణువు ఎప్పుడైతే బాధల్లో ఉన్నాడో, ఆకలితో ఉన్నాడో, శివుడు బ్రహ్మ శివుడు ఇద్దరు అటెండ్ అయిపోతారు, ఆ తల్లి దూడల్లాగా వచ్చి పాలు పోస్తాడు. అందువలన అలాగే మనకి విష్ణువు అవతారం ఎత్తి నరుడుగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సేవ చేయడం కోసం పరమేశ్వరుడు వానరుడిగా వచ్చాడు అనమాట, ఆంజనేయ స్వామిగా సంపూర్ణంగా శివుడు. అదేవిధంగా ఈ యొక్క శివుడు మళ్ళీ ఎన్నో అవతారాలు ఎత్తాడు. దూర్వాస మహర్షిగా, పిప్పలాచార్యుడిగా, తర్వాత పరశురాముడిగా, నెక్స్ట్ మనకి యొక్క ఆదిశంకరులుగా, మనకు ఆంజనేయ స్వామిగా, దూర్వాస మహర్షిగా. శివుడు అవతారాలు చాలా మందికి తెలియదు, మనం విష్ణు అవతారాలే మనం అనుకుంటాం. కాబట్టి ఆ కారణంగా శివుడు శివకేశవులు ఇద్దరు ఒక్కటే అని చెప్పడం కోసం ఆంజనేయ స్వామి అవతారం అన్నమాట. సాధారణంగా చూడండి, హనుమంతుల వారు అనగానే ఆయన నిత్యం రామనామం చేస్తూ ఉంటారు. హనుమంతుల వారికి కూడా శక్తి ఉంది కదా, శక్తి ఉన్న వ్యక్తి మళ్ళీ నిత్యం నామస్మరణ చేయడం ఏంటి, ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు శివుడికి శక్తి ఉంది, శివుడేమో రామాన్ని పలుకుతున్నాడు. విష్ణువుకి శక్తి ఉంది,
విష్ణువు ఏమంటాడు, ఓం నమ శివాయ అంటున్నాడు. పరస్పరం ఇద్దరు చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్యాటరీ ఉంటుంది, మనం రీఛార్జ్ ఎప్పుడు చేసుకోవాలి తెల్లవారేసరికి. ఎందువలన అంటే ఇక్కడ మనకి అది భగవంతుడు అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుదయస్కాంత శక్తి. దానికి ఛార్జింగ్ ఉండాలి. బ్యాటరీ ఎలాగైతే మనం ఛార్జ్ చేస్తామో అది దైవతత్వం, లైవ్ కరెంటే గాడ్ అన్నమాట. కాబట్టి అక్కడ అనంతమైనటువంటి శక్తికి, ఇప్పుడు డైమండ్ ఉంది, డైమండ్కి పాలిష్ ఎందుకు చేయాలి? పాలిష్ చేస్తేనే డైమండ్. ఎప్పుడు నిరంతర పాలిష్ చేయాలి, ఒకసారి చేస్తే కుదరదు. అందుకని ఈ యొక్క అక్కడ శక్తియుక్తులు కాదు, ఆ శక్తికి అన్కంపారబుల్ శక్తి అని ఆంజనేయ స్వామి అంటాం. అంటే ఆయనకి సాటి మరొకడు లేడు. సాక్షాత్తు ఈ సృష్టిని ఆయన రావణాసురుడిని ఒక్క క్షణంలో చంపేస్తాడు. అయితే వాలిని కూడా జయించేటప్పుడు వాలిని ఎవ్వరూ జయించలేకపోయారు. ఈవెన్ కార్తవీరార్జునుడు జయించలేకపోయాడు. కార్తవీరార్జునుడి చేతిలో వాలి చేతిలో కార్తవీరార్జునుడు ఓడిపోయాడు ఏకంగా. అంత పెద్ద ఇది. కానీ అటువంటి ఆంజనేయ స్వామి, అటువంటి వాలిని ఆంజనేయ స్వామి నిమిషంలో ఓడించాడు. మరి ఆయన రాముడే భయపడ్డాడు. ఇప్పుడు వాలికి ఉన్నటువంటి వరం ఏమిటంటే, ఎదుర్కొండగా వస్తే ఎవరి శక్తినైనా సరే సగం లాగేస్తాడు. మరి విష్ణుమూర్తిగా రాముడిగా వచ్చాడు, రాముడు మరి వాలికి ఎదుర్కొండగా వెళితే శక్తి లాగేస్తాడు. అందువలన ఆయన ఏం చేస్తాడు, చెట్టు షాట్ నుంచి కొడతాడు. కానీ ఆంజనేయ స్వామికి వాలికి మాత్రం ఒక్కసారి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు డైరెక్ట్ ఫేస్ చేస్తే వాలి ఏం చేశాడంటే ఒక్క గుద్దుతాడు ఆంజనేయ స్వామి వాలిని. అంత దూరంలో పడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, అరే యూజ్లెస్ ఫెలో వాలి, నీకు నేను వరం ఇచ్చానని చెప్పి అందరితో పెట్టుకున్నట్టు ఆంజనేయ స్వామితో పెట్టుకోకు. ఆంజనేయ స్వామి ఏం చేశాడో తెలుసారా నీకు? అసలు ఇక్కడ ఆయన 95% ఆయనకున్న శక్తిని పక్కకు పెట్టేసి ఓన్లీ 5% శక్తితో వచ్చి నీతో యుద్ధం చేశాడు. ఆ 5% శక్తితో నిన్ను గుద్దినప్పుడే నువ్వు ఎంత దూరం వచ్చి పడ్డావు నా దగ్గర. స్టూపిడ్ ఫెలో, 95% కూడా ఉండి 100%తో కొట్టుండి నువ్వు చచ్చుండేవాడు, వరం లేదు గిరం లేదు అన్నాడు. ఇక్కడ భక్తులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆంజనేయ స్వామి వారి విషయంలో కానీ శ్రీకృష్ణుడి విషయంలో కానీ వాళ్ళు వరాలు చనిపోరు అనే వరాన్ని కూడా వాళ్ళు అధిగమించగలరు. ఇప్పుడు ఉదాహరణకి భీష్ముడు, ఆయనకి స్వతంత్రంగా చచ్చిపోయే ఇది ఉంది, ఇచ్చామరణం ఉంది. తాను కావాలనుకున్నప్పుడు చావు వస్తాడు. కానీ కృష్ణుడు రథం మీద నుంచి దూకేసి ఏమంటాడు, ఆ వరాలు గిరాలు పనిచేయు, నిన్ను చంపడానికి సుదర్శన చక్రం కూడా అవసరం లేదు, ఇదిగో ఈ చెక్కతో చేసినటువంటి రథచక్రం చాలు, దీన్ని ఇసిరేశారంటే నువ్వు చచ్చిపోతావు అని అంటాడు. భీష్ముడికి అర్థం కాదు. అలాగే బాణాలు వేస్తాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళబోయి, ఏంటి కృష్ణ నీ దగ్గరికి రావట్లేదు ఏంటంటే, నీతో రోజు మాట్లాడే వాసుదేవుడిని అనుకున్నావా? ఈ 14 భువన భాండాలకి నేను నాయకుడు. అప్పుడు తెలుసుకుంటాడు భీష్ముడు. అంటే భీష్ముడికి గంగాదేవి సంతన మహారాజు ఇచ్చినటువంటి ఇచ్ఛామరణాన్ని కూడా వైపౌట్ చేసేయగలడు విష్ణువు. అలాగే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని వాలికి ఆయన ఎదుర్కొండగా యుద్ధం చేస్తే సగం పవర్ అని పోద్ది అనే దాన్ని ఆంజనేయ స్వామి వైలేట్ చేసేయగలడు. ఆంజనేయ స్వామి తలుచుకుంటే వాళ్ళని చంపేయగలడు కూడా. ప్లస్ రెండవది బ్రహ్మాస్త్రం. రావణుడి ముందుకు వెళ్ళినప్పుడు మొత్తం లంక అంతటినీ కూడా కాల్చేసి మొత్తం రాక్షసులందరినీ చంపేసినప్పుడు, లంకలో ఉన్నటువంటి చెట్లన్నీ నాశనం చేసేసినప్పుడు ఆంజనేయ స్వామిని బ్రహ్మాస్త్రంతో బంధిస్తాడు ఇంద్రజిత్తు. ఆ బ్రహ్మాస్త్రం నిజం చెప్పాలంటే ఆంజనేయ స్వామిని ఏం చేయలేదు. కానీ బ్రహ్మదేవుడి మీద రెస్పెక్ట్తో ఒక లెప్తపాటు క్షణం పాటు తాను బందీ అవుతాడనమాట. అంటే ఈ శివకేశవుల విషయంలో రూల్స్ అప్లై కావు. వాళ్ళు ఎవరు మరణాలు, ఎవరు బ్రహ్మదేవుడేమని పరాశక్తివని ఎవరేమని ఆ వరాలను వీళ్ళిద్దరూ అధిగమించగలరు. కానీ ధర్మానికి కట్టుబడి వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు చేసుకున్న గోతులో వాళ్ళనే పడేలాగా చేయడంలో ఈ ఆంజనేయ స్వామి కానీ మనకి శ్రీ మహావిష్ణువు కానీ వాళ్ళు సిద్ధహస్తులు. అందువల్లనే ఆ కలియుగంలో ఆంజనేయ స్వామి ఆరాధన మాత్రమే శీఘ్రమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంటే రాముణ్ణి ఎవరైనా తలుచుకున్నా రాముడు వచ్చి చేయక్కర్లేకుండా ఆంజనేయ స్వామి ముందే చేసి పడేస్తాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కటే అనమాట. రాధాకృష్ణులు ఎలాగో ఆంజనేయ స్వామి శ్రీకృష్ణుడు, లేదా ఆంజనేయ స్వామి రాముడు, ఆంజనేయ స్వామి విష్ణువు, ఇద్దరు ఒకటే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
మరో టాపిక్తో కలుద్దాం. చూస్తూ ఉండండి అవర్ ఛానల్. ఈ వీడియోపై మీకు ఏమైనా సందేహాలు అనుమానం ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.